ఫ్రెండ్స్, నేను సర్కిల్స్ టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. అది కూడా డెఫినేషన్స్, డిఫరెంట్ ఫార్మ్స్ డిస్కస్ చేయబోతున్నాను. కానీ ఏంటంటే కొద్దిగా వాయిస్ సపోర్టు, టెక్నికల్ సపోర్ట్ లేకపోవడం వల్ల వాయిస్ క్లారిటీ ఉండడం లేదు. కొద్దిగా ట్రయల్ బాట్కి ఎలా చేస్తున్నాను వీడియో. కొద్దిగా వినేవాళ్ళు మాత్రం ఇయర్ ఫోన్ యూజ్ చేస్తే బెటర్గా ఉంటుందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఇయర్ ఫోన్ యూజ్ చేయండి. ఓకే, అప్పుడు నేను సర్కిల్స్ డిస్కషన్ చేయబోతున్నాను. ఆల్రెడీ ఒక సర్కిల్ డెఫినేషన్ మాత్రమే, సర్కిల్ డెఫినేషన్ అండ్ స్టాండర్డ్ ఫామ్ గురించి డిస్కస్ చేశాను. కానీ దాంట్లో నేను క్లారిటీ పెరగలేదు. ఈ క్లారిటీకి కొద్దిగా ట్రై చేస్తున్నాను. ఇయర్ ఫోన్తో వినడానికి ట్రై చేయండి వినేవాళ్ళు. ఓకే, నేను ఇప్పుడు సర్కిల్ డెఫినేషన్ స్టార్ట్ చేసి తర్వాత డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ది సర్కిల్ గురించి మాట్లాడతాను. డిఫరెంట్ ఫార్మ్స్ సర్కిల్స్ అండ్ ఇంటర్సెప్ట్ గురించి. అంతే, లెంత్ సరిపోతే ఏంటి. ఓకే ఓకే సర్కిల్ డెఫినేషన్కి వద్దాం. ఏంటంటే విషయం, సర్కిల్ అనేది కూడా ఆల్రెడీ డెఫినేషన్ చెప్పాను. సర్కిల్ కూడా ఒక లోకసే. కానీ లోకస్ అంటే ఏంటి? ముందు అసలు లోకస్ అంటే సమ్ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తూ మూవ్ అవుతున్న సెట్ ఆఫ్ పాయింట్స్నే మనం లోకస్ అంటాం. అది మనకి తెలుసు. ఏంటంటే లోకస్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ సాటిస్ఫై ఇన్ ది గివింగ్ కండిషన్స్ అనమాట. అంటే ఒక ఇచ్చిన జామెట్రికల్ కండిషన్ సాటిస్ఫై చేస్తూ మూవ్ అవుతున్న పాయింట్స్ని ఒక సెట్లో తీసుకుంటే ఆ సెట్నే మనం లోకస్ అంటాం. అప్పుడు ఏంటంటే లోకస్ డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి కదా. ఆ డిఫరెంట్ కండిషన్స్ని బట్టి దాన్ని మనం ఆ కర్వ్ని మనం రకరకాలు పిలుచుకుంటాం అనమాట. సర్కిల్ అని, స్ట్రైట్ లైన్ అని, పారాబోలా, ఎలిప్స్ అని పిలుచుకుంటాం అనమాట. ఇప్పుడు సర్కిల్కి వచ్చిన కండిషన్ ఏంటనేది మనం డిస్కస్ చేసుకుందాం. అసలు సర్కిల్ అనేది ఒక ప్లేన్ తీసుకోవాలి. ఒక ప్లేన్లో డిస్కషన్ అంతా ఒక ప్లేన్లో చేస్తున్నాం మనం. ఒక ప్లేన్ తీసుకుని ఆ ప్లేన్లో ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకోవాలి. ఆ ఫిక్స్డ్ పాయింట్ తీసుకుని అండ్ దాని మూవింగ్ పాయింట్ కూడా తీసుకుంటాం. మూవింగ్ పాయింట్ అంటే మూవ్ అవుతుందంట, వేరియబుల్ పాయింట్ అనమాట. వేరియబుల్ పాయింట్ లోకస్లో ఎలాగైతే మనం అలా పాయింట్ అనేది లోకస్ ఎక్స్ కామా వై అంటామో అలా ఒక మూవింగ్ పాయింట్ తీసుకున్నాం అన్నమాట. ఈ ఒక పాయింట్ మూవింగ్ పాయింట్ అండ్ ఫిక్స్డ్ పాయింట్ సిహెచ్ కామా కే తీసుకున్నాం. అన్నమాట ఫిక్స్డ్ పాయింట్. ఇప్పుడు ఇది ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తూ మూవ్ అవుతుందంటే సికి పీకి మధ్య డిస్టెన్స్ ఉంది కదా. ఈ డిస్టెన్స్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండేలా మూవ్ అవుతుంది అనమాట. అలా మూవ్ అవుతున్న సెట్ ఆఫ్ పాయింట్స్ని మనం లోకస్ అంటాం. ఆ లోకస్ని మనం ఆ కర్వ్ని ఇక్కడ మనం సర్కిల్ అని పిలుచుకుంటాం అనమాట. సర్కిల్ ఇప్పుడు ఈ మూవ్ అవుతున్న పాయింట్ ఇలా మూవ్ అవుతుంది అనుకున్నాం. అది కూడా రౌండ్గా మూవ్ అవుతుంది, ఇలా మూవ్ అవుతుంది. అంటే ఈ పాయింట్స్ మూవ్ అవడం అంటే మీనింగ్ ఈ పాయింట్ ఇక్కడికి ఇలా కాన్స్టిట్యూట్గా నెంబర్స్ ఇలా మూవ్ అవుతున్నాయి అనమాట. పాయింట్ ఇలా మూవ్ అవుతుంది అనమాట. ఆ పాయింట్ ఇన్ఫినైట్ పాయింట్స్ ఉంటాయి. ఆ కర్వ్ ఈ పాత్లో ఇన్ఫినైట్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ మనం ఇక్కడ సపోజ్ ఏదో పాయింట్స్ పేర్లు పెట్టుకోవచ్చు. P1 అని, P2 అనే పాయింట్స్ పేర్లు పెట్టుకోవచ్చు. P3 అండ్ Pn ఇలా ఇన్ఫినైట్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఇన్ఫినైట్ పాయింట్స్ పెట్టుకోవచ్చు పేర్లు. కాకపోతే ఇక్కడ కండిషన్ ఏంటంటే సికి పీకి మధ్య డిస్టెన్స్ ఆర్ అయితే కాన్స్టెంట్, అది ఆర్ అనుకుంటే ఆ డిస్టెన్స్, అప్పుడు సికి P1కి మధ్య డిస్టెన్స్ కూడా ఆరే అవుతుంది. అండ్ సికి P3కి, సికి P2కి, సికి Pnకి మధ్య ఈ డిస్టెన్స్ అన్నీ కూడా ఆరే అవుతాయి. ఆర్ అంటే ఇక మీకు తెలియాల్సింది ఏంటి? ఈ ఫిక్స్డ్ పాయింట్ ఉంది కదా, ఈ ఫిక్స్డ్ పాయింట్ సి అనేది, ఈ ఫిక్స్డ్ పాయింట్కి మూవ్ అవుతున్న ఈ పాయింట్ ఎలా మూవ్ అవుతూ ఉంటే, ఇది ఫిక్స్ అయిపోయింది, ఈ పాయింట్ ఎలా మూవ్ అవుతూ ఉంటే ఆ పాయింట్కి ఎలా మూవ్ అయినా ఎక్కడున్నా ఆ పాయింట్ పి అనేది ఆ సికి ఆ పీకి మధ్య డిస్టెన్స్ వచ్చి ఆర్కి ఈక్వల్ అవ్వాలన్నమాట. ఆర్ అంటే కాన్స్టెంట్, ఏదైనా కాన్స్టెంట్ ఆ నెంబర్ ఇచ్చుకోవచ్చు. కాన్స్టెంట్ నెంబర్, ఒక ఫిక్స్డ్ నెంబర్. అప్పుడైనా సిపి1 ఏమవుతుందంటారు? ఆరే అవుతుంది. సిపి2 ఏమవుతుంది? ఆరే అవుతుంది. అండ్ సో ఆన్ సిపిఎన్ = ఆర్ అవుతుంది. ఇదంతా కాన్స్టెంట్కే ఈక్వల్ అవ్వాలి. అది 2 అయితే 2 అవ్వచ్చు, 3 అయితే 3 అవ్వచ్చు, ఏదైతే అది అవ్వచ్చు. ఏంటి? కాన్స్టెంట్ వాల్యూ. అప్పుడు మనం ఈ లోకస్ని ఏమంటాం? లోకస్ ఆఫ్ ది పాయింట్ పి ఈజ్ కాల్డ్ సర్కిల్ డెఫినేషన్. దీని నుంచి మనం రాసుకోవాలనుకుంటే కనుక డెఫినేషన్ ఆఫ్ ది సర్కిల్ చూద్దాం. సర్కిల్ ఎలా రాసుకోవాలి? సర్కిల్ ఏంటి? సర్కిల్ ఈజ్ ఏ లోకస్.
locus of a point. Circle is a locus of a point. A point around the point such that its distance from a fixed point is always constant. మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఈ సర్కిల్ అనేది కూడా ఒక లోకస్. ఆ లోకస్ ఎలా మూవ్ పాయింట్, ఈ పాయింట్ పి యొక్క లోకస్. ఆ పి ఎలా మూవ్ అవుతుందంటే సచ్ దట్ ఇట్స్ డిస్టెన్స్, ఇట్స్ మీన్స్ ఇక్కడ ఇట్స్ అంటే పి అనమాట. ఆ పి యొక్క డిస్టెన్స్ ఈ సికి ఈ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండేలా మూవ్ అవుతుంది. ఈ మూవింగ్ పాయింట్ పికి P1 అవ్వచ్చు, P2 అవ్వచ్చు, P3 అవ్వచ్చు, ఇలా Pn అవ్వచ్చు, P ఇన్ఫినిటీ పాయింట్స్ తీసుకోవచ్చు. ఆ పాయింట్స్ అన్నీ కూడా ఎప్పుడు మూవ్ అయినా ఇది మాత్రం కాన్స్టెంట్ ఫిక్స్ అయి ఉంది. ఈ పాయింట్ ఫిక్స్డ్ పాయింట్ ఎప్పుడు సి అనేది ఫిక్స్ అయిపోయి ఉంది. ఈ పాయింట్లో మూవ్ అవుతున్నప్పుడు ఆ పాయింట్కి ఏ పాయింట్ తీసుకున్నా, ఇది సర్కంఫరెన్స్, ఈ సర్కంఫరెన్స్ మీద ఏ పాయింట్ తీసుకున్నా ఆ పాయింట్కి ఈ ఫిక్స్డ్ పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఎప్పుడు కూడా ఆర్గా ఉండాలి. అంటే ఆర్ అంటే కాన్స్టెంట్ వాల్యూ ఉండాలి, వీటికి ఈక్వల్ అవ్వాలన్నమాట. అప్పుడు మనం దాన్ని సర్కిల్ అని అంటాం. ఆ కర్వ్ని, ఆ పాత్ని ఏమంటాం? సర్కిల్ అంటాం. ఓకే, ఇక్కడ వరకు వచ్చాక ఈ ఫిక్స్డ్ ఉంది కదా, ఈ ఫిక్స్డ్ పాయింట్ని సెంటర్ అంటాం. CH, K అనే పాయింట్ ఫిక్స్డ్ పాయింట్ ఉంది కదా, ఆ ఫిక్స్డ్ పాయింట్ని సెంటర్ అంటాం. సెంటర్ ఆఫ్ ది సర్కిల్. అండ్ P, X, Y అనేది మూవింగ్ పాయింట్. దాని గురించి మాట్లాడుకోవడం అవసరం లేదు. ఇక్కడ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఉంది కదా, ఫిక్స్డ్ డిస్టెన్స్. ఆ ఫిక్స్డ్ డిస్టెన్స్ R is called radius. Radius of the circle. అదే రేడియస్ ఇక్కడ నుంచి, ఇక్కడ సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ సర్కంఫరెన్స్ మీద ఈ పాయింట్కి ఇది ఏంటది డిస్టెన్స్ ఆర్ అన్నమాట, రేడియస్ అవుతుంది. ఆ రేడియస్ అది దాన్ని డబల్ చేసుకుని ఇక్కడ వరకు చూసుకుంటే కనుక దాని డయామీటర్ అంటాం. అంటే 2r అవుతుంది అనమాట. ఇప్పుడు సర్కిల్, ఒకవేళ ఈ సర్కిల్ సెంటర్ ఇది H, K, C నుంచి Pకి ఉంది కదా, ఇది కండిషన్ ఏంటి? ఇక్కడ CP is equal to R అనేది ఇక్కడ కండిషన్, లోకస్ కండిషన్. అదే సర్కిల్ అవుతుంది అలా అయితే. ఇప్పుడు CP is equal to R అనే కండిషన్ యూజ్ చేసి మనం డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసుకుని ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ని తీసుకురావచ్చు. ఎలా అనేది చూడండి. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఫార్ములా, కోఆర్డినేట్ జామెట్రీలో 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఫార్ములా, ఒక ప్లేన్లో 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఉంటుంది. రూట్ అండర్ రూట్. అప్పుడు ఏమవుతుంది? ఇది x1 y1 అనుకుందాం, ఇది x1 y1, ఇది x2 y2 అనుకుందాం. అది అనుకున్నా పర్లేదు. ఇప్పుడు ఫార్ములా ప్రకారం, డిస్టెన్స్ ఫార్ములా ప్రకారం x2 - x h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు R. CP దేనికి అయింది? CP అంటే ఇది డిస్టెన్స్ కదా, CP మధ్య డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అయింది? Rకి ఈక్వల్ అయింది అనమాట. CP మధ్య డిస్టెన్స్ Rకి ఈక్వల్ అయింది. ఇప్పుడు మనం ఏంటంటే ఈక్వేషన్ కోసం, సర్కిల్ ఈక్వేషన్ కోసం బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేయాలి. స్క్వేరింగ్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k whole square is equal to r square. This is the equation of the circle with center h, k and radius r. ఒకవేళ ఇప్పుడు సెంటర్ 0, తీసుకుంటే అంటే ఏంటి? సెంటర్ విత్ ఆరిజిన్ అయితే కనుక సెంటర్ సర్కిల్కి ఈ ఈక్వేషన్ ఎలా మారుతుందంటే h, ఈ hkలు 0, రిప్లేస్ చేసుకోవాలి. అలా రిప్లేస్ చేసుకున్నప్పుడు ఈ సర్కిల్ ఎలా మారిపోతుంది? ఈక్వేషన్ హెచ్ కేల్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకోండి. హెచ్ కేల్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే x² + y² ఈజ్ ఈక్వల్ టు r² అవుతుంది. దిస్ ఈస్ ది స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ 0, దిస్ ఈస్ ది సెంటర్ అండ్ రేడియస్ ఫార్మ్ విత్ సెంటర్ h, k అండ్ రేడియస్ r అనమాట. ఇది ఒక ఫార్మ్, సెంటర్ అండ్ రేడియస్ ఫార్మ్, అది స్టాండర్డ్ ఫార్మ్. ఇప్పుడు దీంట్లోనే ఒక సర్కిల్ డెఫినేషన్ చెప్పుకున్నాక, ఈ సర్కిల్ ఒకవేళ ఈ రేడియస్ ఉంది కదా, ఆ రేడియస్ r అనేది ఏమవచ్చు? <0 అవ్వచ్చు, అంటే <0 అవ్వచ్చు, r = 0 అవ్వచ్చు, r = <0 అవ్వచ్చు.
లెస్ దాన్ 0 అవ్వచ్చు. వీటిలో ఇప్పుడు మనం ఆర్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు అది 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, అంతకన్నా ఎక్కువ అవ్వచ్చు, నో ప్రాబ్లం అక్కడ. కాదు ఒక పేరు ఏంటి, ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఆర్ ఈక్వల్ టు 1 అయితే కనుక అది యూనిట్ సర్కిల్ అని పిలుస్తాం అనమాట. ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఆ సర్కిల్ అని పిలుస్తాం, యూనిట్ సర్కిల్ అని పిలుస్తాం అనమాట. ఒకవేళ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏమవుతుందంటే ఈ లెంత్ 0 అయిపోయింది కాబట్టి అసలు ఈ రేడియస్ ఉండదు, ఈ సర్కిల్ ఇక్కడ వరకు ఉంది, పాయింట్ మాత్రమే ఉంటుంది, సెంటర్ పాయింట్ మాత్రమే ఉంటుంది. అప్పుడు దేని ఏమంటాం అంటే పాయింట్ సర్కిల్ అనమాట. ఆర్ ఈక్వల్ 0 అయినప్పుడు దాన్ని ఏమంటాం, పాయింట్ సర్కిల్ అని పిలుస్తాం. పాయింట్ సర్కిల్ అని పిలుస్తాం. అండ్ నెక్స్ట్ ఆర్ లెస్ దెన్ 1 అయితే, ఆర్ లెస్ దెన్ 0 అయితే, సారీ ఆర్ ఈక్వల్ టు 1 కాదు, ఆర్ లెస్ దెన్ 0 అయితే 0 కన్నా తక్కువైంది అనుకోండి ఆర్ వాల్యూ, అసలు మనం లెంత్ అనేది ఎప్పుడైనా మన మనసులో చూపిస్తామా? లెంత్ అండ్ డిస్టెన్స్ మనసులో ఉండదు కాబట్టి అది ఇమాజినరీ. రేడియస్ ఇక్కడ ఇమాజినరీ అనమాట. అప్పుడు పాయింట్ మాత్రం రియల్. ఇక్కడ ఉన్న సెంటర్ ఉంది కదా, ఆ సెంటర్ పాయింట్ మాత్రం రియల్ సెంటర్ ఉంది విత్ ఇమాజినరీ రేడియస్. సో అక్కడ సర్కిల్ ఇమాజినరీ సర్కిల్, సెంటర్ మాత్రం రియల్. ఆ పాయింట్ రియల్ సర్కిల్ కాదు, ఇమాజినరీ సర్కిల్, అండ్ సెంటర్ ఏమో రియల్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి మనం ఇంకో ఫామ్ చెప్పుకోవాలంటే ఇదేంటి, స్టాండర్డ్ ఫామ్ అండ్ సెంటర్ అండ్ రేడియస్ ఫామ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫామ్ వచ్చి పారామెట్రిక్ ఫామ్ గురించి మాట్లాడదాం. పారామెట్రిక్ ఫామ్ ఆఫ్ ది సర్కిల్. ఇప్పుడు పారామెట్రిక్ ఫామ్ ఫస్ట్ మనము 0,0 సెంటర్ ఉందా అంటే సెంటర్ విత్ ఆరిజిన్ ఉన్న సర్కిల్ గురించి మాట్లాడుకుందాం పారామెట్రిక్ ఫామ్. తర్వాత H,K అనే సెంటర్ ఉన్న ఫామ్ గురించి మాట్లాడదాం. ముందు సెంటర్ 0,0 ఉన్న సెంటర్ 0,0 అంటే ఆ సర్కిల్ ఈ సెంటర్ని ఆరిజిన్ వచ్చి సెంటర్గా ఉండే విధంగా ఉంటుంది. అది సెంటర్ ఏంటి, అది 0,0. ఈ సర్కిల్ ఇందాకే ఉంటుంది స్టాండర్డ్ ఫామ్ అనేది x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు r². సెంటర్ 0,0 ఉండే సర్కిల్ యొక్క ఈక్వేషన్ x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు r² అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సర్కిల్ మీద ఒక పాయింట్ P తీసుకోండి, దీని ప్రూఫ్ కోసం పారామెట్రిక్ ఫామ్ y ఈజ్ ఈక్వల్ టు p ఈజ్ ఈక్వల్ x, y, అండ్ ఇది ఈ పాయింట్స్ కలిపండి. ఏమో మనం ఈ లైన్ థీటా అనుకుందాం, యాంగిల్ థీటా అనుకుందాం. మనం సర్కిల్ సర్కంఫరెన్స్ మీద ఒక పాయింట్ మూవింగ్ పాయింట్ తీసుకున్నాం అనమాట, px, y. ఇక్కడ మళ్ళీ ఆ పాయింట్ని మనం ఇక్కడ ఆరిజిన్ సెంటర్ని కలిపామన్నమాట. ఇది ఏమవుతుంది, ఇది రేడియస్. అదేంటది రేడియస్, అది సర్కిల్ డెఫినేషన్. అకార్డింగ్ టు సర్కిల్ డెఫినేషన్ సెంటర్కి అండ్ సర్కంఫరెన్స్ మీద ఎనీ పాయింట్కి వాటి మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది, రేడియస్ అవుతుంది. అది రేడియస్ r. నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర నుంచి మనం x యాక్సిస్ మీద పర్పెండిక్యులర్ డ్రా చేసుకున్నాం. అప్పుడు అకార్డింగ్ టు కోఆర్డినేట్ జామెట్రీ ఏమవుతుంది, ఈ పాయింట్ ప్రకారంగా ఈ లెంత్ ఏమవుతుంది, ఈ లెంత్ వచ్చి y అవుతుంది. ఈ పాయింట్ కోఆర్డినేట్ జామెట్రీ ప్రకారం ఈ లెంత్ వచ్చి y అవుతుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ y, ఈ లెంత్ y కాబట్టి ఈ లెంత్ y అయింది. నెక్స్ట్ ఈ లెంత్ వచ్చి x అవుతుంది. లెంత్ ఏమవుతుంది, x అవుతుంది. లెంత్ x, ఈ లెంత్ y అవుతుంది. ఇప్పుడు మనం ఇది పర్పెండిక్యులర్ కాబట్టి పర్పెండిక్యులర్ డ్రా చేసాం కాబట్టి ఇది 90 డిగ్రీస్. పర్పెండిక్యులర్ డ్రా చేసాం కదా 90 డిగ్రీస్. ఇది పైథాగరస్ రూల్ అప్లై చేస్తే, పైథాగరస్ రూల్ అని కాదు, tan θ cos θ అప్లై చేస్తే θ అప్లై చేయండి. ఇక్కడ θ అప్లై చేస్తే ఏమవుతుంది, ఇది ఇక్కడ x ఉంది, ఇక్కడ y ఉంది. ఎక్సైన్ సైడ్ అండ్ ఆపోజిట్ సైడ్ కాంబినేషన్లో cos θ sin θ అప్లై చేద్దాం. cos θ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, cos θ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎన్ సైడ్ బై హైపోటెనస్. అంటే ఎక్సైన్ సైడ్ ఇక్కడ x ఉంది, హైపోటెనస్ r ఉంది, అందువల్ల x బై r. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఇలాగా x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, r cos θ. x ఈజ్ ఈక్వల్ టు r cos θ వచ్చింది. నెక్స్ట్ sin θ తీసుకుంటాం. sin θ తీసుకుంటే sin θ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ ఏముంది, ఇక్కడ y ఉంది, y బై r. హైపోటెనస్ సేమ్ కాబట్టి r తీసుకుందాం, r. ఇప్పుడు మనకి క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు r sin θ అవుతుంది. ఇదే పారామెట్రిక్ ఈక్వేషన్స్. x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న పాయింట్ ఈ స్టాండర్డ్ ఫామ్లో x ఈజ్ ఈక్వల్ టు r cos θ, y ఈజ్ ఈక్వల్ టు r sin θ. ఇదే పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది
సర్కిల్ విత్ సెంటర్ 0,0. ఒకవేళ మరి సెంటర్ కాకపోతే సెంటర్ h, k అయితే అంటే సెంటర్ ఇక్కడ మూవ్ చేస్తాం అనమాట. ఈ సైడ్ ఇక్కడికి ఈ సర్కిల్ ఇలా తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాం అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఆ సెంటర్ 0,0 కాదు h, kకి షిఫ్ట్ చేస్తాం. సెంటర్ నేమ్ షిఫ్ట్ చేసేసాం, 0,0 నుంచి h, kకి షిఫ్ట్ చేస్తాం అనమాట. అంటే అది ఇలా షిఫ్ట్ చేసాం. ఇదేమో 0,0 ఎక్కడ ఉంది, ఇక్కడేమో సర్కిల్ ఇలా మూవ్ చేసాం. ఇక్కడ సెంటర్ వచ్చి CH, k ఉంది, CH, k ఉంది. ఇక్కడ పాయింట్ P ఇలాగే తీసుకుంటున్నాం, P మూవింగ్ పాయింట్ x, y సర్కిల్ మీద. అప్పుడు మరి ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్ ప్రూఫ్ జామెట్రికల్గా ప్రూవ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్లో షిఫ్టింగ్ టు ఆరిజిన్ 0,0 నుంచి h, kకి షిఫ్ట్ చేసాం అనుకుంటే మాత్రం ఏం చేయొచ్చు, ఇక్కడ షిఫ్ట్ చేసాం కాబట్టి h ఇక్కడ x డైరెక్ట్గా షిఫ్ట్ చేసినప్పుడు x h ప్లస్ r cos θ, y k ప్లస్ r sin θ అని రాసేసుకోవచ్చు. అది ఎలా అంటే 0,0ని మనం h, kకి షిఫ్ట్ చేసాం. సెంటర్ షిఫ్ట్ చేసినప్పుడు మన ఫార్ములాస్ ప్రకారం మేము h యాడ్ చేయాలి. ఇక్కడ x కోఆర్డినేట్కి h, y కోఆర్డినేట్కి k యాడ్ చేసుకోవాలి. దాని ప్రకారం ఇక్కడ మనం పారామెట్రిక్ ఈక్వేషన్స్ వచ్చేస్తున్నాయి. విత్ సెంటర్ h, k ఉన్న మనకి x h ప్లస్ r cos θ అని, y k ప్లస్ r sin θ అని రాసుకోవచ్చు. అలా కాకుండా జామెట్రికల్గా ఇప్పుడు ప్రూవ్ చేసినట్టుగానే జామెట్రికల్ ప్రూవ్ చేయాలనుకుంటే అది కూడా చూడండి ఒకసారి. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ లైన్కి ఇక్కడ అది x యాక్సెస్కి ప్యారల్గా ఒక లైన్ గీసాం. x యాక్సెస్కి ప్యారల్గా లైన్ గీసాం అంటే ఇక్కడ ఇది మాత్రం ఇందాకలాగే ఈ సెంటర్ అండ్ ఈ పాయింట్ని కలుపుకున్నాక అప్పుడు మరి x యాక్సెస్కి ఎంత యాంగిల్ చేస్తుందో ఈ లైన్తో కూడా అదే యాంగిల్ చేస్తుంది, థీటా యాంగిల్ అనుకున్నాం. దాన్ని ఏమనుకున్నాం, థీటా యాంగిల్ అనుకున్నాం. ఇక్కడ ఈ ప్యారల్ లైన్ దేనికి ప్యారల్గా గీసాం, x యాక్సెస్కి ప్యారల్గా, x యాక్సెస్కి ఇక్కడ ఉన్న x యాక్సెస్కి ప్యారల్గా ఒక లైన్ గీసాం ప్యారల్గా. అండ్ ఈ సెంటర్ అండ్ ఈ పాయింట్ పీక్ పాయింట్ని కలిపేసాం. కలిపిన తర్వాత ఈ లైన్కి ఇక్కడ యాంగిల్ ఎంత అనుకున్నాం, థీటా అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ పర్పెండిక్యులర్ డ్రా చేసుకున్నాం. ఇక్కడికే కాదు ఇట్లా x యాక్సిస్ మీద పర్పెండిక్యులర్ డ్రా చేస్తాం x యాక్సిస్. ఇప్పుడు ఇక్కడ ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది అంటారు, ఈ డిస్టెన్స్ అవుతుంది, ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే కోఆర్డినేట్ జామెట్రీ ప్రకారం. ఇప్పుడు h, k ఇది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న ఈ డిస్టెన్స్ ఏమో, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఏమో h. ఇక్కడ ఉన్న డిస్టెన్స్ ఏంటి h. కోఆర్డినేట్ జామెట్రీ ప్రకారం h, k అనే పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఏంటంటే ఈ పాయింట్ ప్రకారం h. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఏంటంటే y. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఏంటంటే y. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ y అంటే ఇది y, ఇది y. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది h, ఇది y, ఇది y కాదు, సారీ ఇది y కాదు. ఎందుకంటే ఇక్కడ నుంచి h, k అనే పాయింట్ కదా, ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి h, ఇక్కడ నుంచి ఇక్కడికి h, ఇక్కడ నుంచి ఇక్కడికి h. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది, k అవుతుంది. అది కోఆర్డినేట్ జామెట్రీ ప్రకారం ఈ పాయింట్ని బేస్ చేసుకుని CH, k అనే పాయింట్ని బేస్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న పాయింట్, ఇక్కడ నుంచి ఇక్కడికి సారీ ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది h. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది ఏంటి k, అంటే ఇది k, ఇది k. ఈ పాయింట్ బేస్ చేసుకుని చెప్పాం ఇది k, ఇది h. ఓకే, ఈ పాయింట్ బేస్ చేసుకుని తర్వాత మనం ఈ P, x, y అనే పాయింట్ని బేస్ చేసుకుంటే కనుక ఈ టోటల్ లెంత్ ఎంత అవుతుంది, ఈ టోటల్ లెంత్ వచ్చి ఈ ప్రకారం y అవుతుంది, ఇది y అవుతుంది, ఇది y అవుతుంది. ఈ టోటల్ లెంత్ y అవుతుంది. నెక్స్ట్ ఈ టోటల్ లెంత్ ఎంత అవుతుంది, x అవుతుంది. ఈ టోటల్ లెంత్ x అవుతుంది, ఈ టోటల్ లెంత్ x అవుతుంది. అప్పుడు మనం ఇక్కడ ఉన్న ఈ పార్ట్ అండ్ ఇక్కడ ఉన్న ఈ పార్ట్ ఎంత అనేది కనిపెట్టాలన్నమాట. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ యాక్సెస్లో చేసింది ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ ఏమవుతుంది, x యాక్సెస్ ఇది xలోంచి h తీసేయాలన్నమాట. ఈ డిస్టెన్స్ ఏమవుతుందంటే x మైనస్ h. ఈ డిస్టెన్స్ సేమ్ ఇక్కడ x మైనస్ h. ఈ డిస్టెన్స్ ఇక్కడ డిస్టెన్స్ కాబట్టి ఈ టోటల్ లెంత్ ఎంత x అకార్డింగ్ టు దిస్ పాయింట్ x. ఇది ఈ xలోంచి CH, k అనే పాయింట్ ప్రకారం ఇది h. అప్పుడు ఈ xలోంచి ఈ టోటల్ xలోంచి h తీసేస్తే ఇది x మైనస్ h. ఇది x మైనస్ h అంటే ఇది కూడా x మైనస్ h. ఈ పార్ట్ ఇది ఈక్వల్ కాబట్టి ఇది ఈక్వల్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికున్న లెంత్ x మైనస్ h. నెక్స్ట్ ఇది టోటల్ ఎంత, ఇది టోటల్ y. ఇదంతా టోటల్ y అకార్డింగ్ టు దిస్ పాయింట్. అండ్ ఇది ఎంత అంటే ఇక్కడ ఉన్న ఈ మొత్తం ఇదేమో k. ఈ k yలోంచి k తీసేస్తున్నాం, yలోంచి ఈ k తీసేస్తాం.
వైలోంచి కే తీసేస్తాం, ఇది వై మైనస్ కే, వై మైనస్ మార్కర్ సరిగ్గా రాయట్లేదు, వై మైనస్ కే, ఇది వై మైనస్ కే. అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ లెంత్ వై మైనస్ కే, ఈ డిస్టెన్స్ వై మైనస్ కే, ఈ డిస్టెన్స్ ఎక్స్ మైనస్ హెచ్. ఇక్కడ థీటా ఉంది, ఇదేంటి పర్పెండిక్యులర్ డ్రా చేసాం కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అది పర్పెండిక్యులర్ అన్న పైథాగరస్ రూల్ ఏమి ఇక్కడ యూజ్ చేయట్లేదు మనం. ఇక్కడ ఏమవుతుందంటే కాస్ థీటా మళ్ళీ సేమ్ ఇందాక ఇక్కడ లేక కాస్ థీటా సైన్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ఏమవుతుంది ఇక్కడ, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎస్ అండ్ సైడ్ అంటే ఎక్స్ మైనస్ హెచ్, హైపోటెనస్ అంటే ఇక్కడ సేమ్ ఆర్, హైపోటెనస్ ఆర్ అంటే ఎక్స్ మైనస్ హెచ్ బై ఆర్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఆర్ ఎట్ వచ్చేస్తుంది, ఆర్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్. నెక్స్ట్ మళ్ళీ హెచ్ ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా. నెక్స్ట్ సేమ్ ఇక్కడ సైన్ థీటా అప్లై చేసుకుంటే అప్పుడు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే వై మైనస్ కే బై ఆర్. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ కే బై ఆర్. మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ వచ్చిన ప్రకారం ఏమవుతుంది, వై ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ ఆర్ సైన్ థీటా వస్తుంది. ఇది ప్రూఫ్. పారామెట్రిక్ ఈక్వేషన్స్ విత్ సెంటర్ హెచ్ కామా కే. పారామెట్రిక్ ఈక్వేషన్స్ అయిపోయాక డయామీటర్ ఫామ్ ఉంటుంది. డయామీటర్ ఫామ్ ఏంటి అంటే డయామీటర్ ఫామ్ చూసుకుందాం. డయామీటర్ ఫామ్ అంటే ఇప్పుడు మనం డయామీటర్ అంటే ఏంటి, ఎందుకు మనం ఇక్కడ ఉన్నది దీన్ని రేడియస్ అన్నాం కదా, ఇది రేడియస్ అన్నాం కదా, ఇక్కడ పాయింట్ బిఎక్స్ కామా ఏ తీసుకున్నాం కదా, ఇది రేడియస్ అన్నాం కదా, ఇది ఏం సెంటర్ అన్నాం సిహెచ్ కామాకే. డయామీటర్ అంటే ఏంటి, దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే ఇటు సైడ్కి వరకు ఒక లైన్ మీద ఈ లైన్ ఎక్స్టెండ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చిన పాయింట్ ఇక్కడ గుంటూ తీసుకుంటే క్యూ అనేది పోని, ఈ పీక్యూ అనేది డయామీటర్ అవుతుంది. పీక్యూ అనేది డయామీటర్ అంటే అందుకే డయామీటర్ లెంత్ ఎంత అయితే 2r, డయామీటర్ లెంత్ ఏంటంటే 2r, అది డయామీటర్. ఇప్పుడు డయామీటర్ ఎక్స్ప్లెనేటర్స్ అంటే ఎండ్ పాయింట్స్, డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి, డైరెక్ట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి సర్కిల్ ఈక్వేషన్ అంటే ఎక్స్ మైనస్ x1 ఇంటూ ఎక్స్ మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు 0. 2 పాయింట్స్ అవి ఏంటంటే డయామీటర్ ఎండ్ పాయింట్స్ x1 y1 అండ్ x2 y2 అనే 2 పాయింట్స్ డయామీటర్ ఎండ్ పాయింట్స్ ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు మనము డయామీటర్ ఫామ్ యూజ్ చేసి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది వేరేలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఈ 2 పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి ఈరోజు మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే సెంటర్ వస్తుంది. ఆ సెంటర్ అండ్ ఈ పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే రేడియస్ వస్తుంది. సెంటర్ రేడియస్ ఉంటే స్టాండర్డ్ ఫామ్ ఫస్ట్ యూజ్ చేసుకున్నాం కదా, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అని అలా కూడా చేయొచ్చు. కానీ డయామీటర్ డైరెక్ట్ ఫామ్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు డయామీటర్ ఫామ్ యూజ్ చేసుకుని మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. దీని ప్రూఫ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక సెమీ సర్కిల్లో హాఫ్ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్లో ఎప్పుడైనా ఈ డయామీటర్ చేసే యాంగిల్ ఎక్కడైనా సరే, ఇక్కడైనా సరే, అది ఇక్కడైనా సరే చేస్తున్న యాంగిల్ ఎంత 90 degrees. అది ఎంత అంటే సెమీ సర్కిల్ యాంగిల్ ఎంత 90 degrees. అది 90 degrees అయినప్పుడు నువ్వు ఇక్కడ ఏ కామా బి తీసుకున్నా, ఇక్కడ పీ పాయింట్ ఇక్కడ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా అది 90 degrees అవుతుంది. అప్పుడు ఆ కండిషన్ యూజ్ చేసుకుని మనం ఇక్కడేం ఏపీ అండ్ పీబీ, బీపీ ఆర్ పీబీ ఏదైనా, ఏపీ ఆర్ బీపీ ఈ రెండు లైన్లు ఉన్నాయి కదా ఈ ట్రయాంగిల్లో, అది ఇక్కడ పర్పెండిక్యులర్ కదా, పర్పెండిక్యులర్ 90 degrees కదా. అలాంటప్పుడు మరి ఇక్కడ 90 degrees అయితే సరే ఇక్కడ కనిపిస్తూ ఫోకస్ లైటింగ్ పడిపోతున్నట్టుంది, ఇక్కడ వేస్తున్నాను, ఇక్కడ చూడండి. ఇక్కడ మళ్ళీ డ్రా చేస్తున్నాను, అక్కడ లైటింగ్ ఫోకస్ పడిపోతుంది కానీ ఇట్లా. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ పాయింట్ ఉంది, డయామీటర్లో ఉంది, డయామీటర్ x1 y1 x2 y2. ఓకే, ఆ 2 డయామీటర్ ఎండ్ పాయింట్స్ ఇచ్చాడు. ఈ డయామీటర్ ఇక్కడ సెమీ సర్కిల్లో చేస్తున్న యాంగిల్ ఎంత అంటే 90 degrees. ఏ పాయింట్ తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా ఈ డయామీటర్ వచ్చి సెమీ సర్కిల్ ఇటు సైడ్ తీసుకున్నా ఏం చేస్తుంది, ఇక్కడ 90 degrees చేస్తుంది అనమాట ఏంటి. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఏ, ఇది బి తీసుకున్నాం,
ఏ బి తీసుకున్నాం. అప్పుడు మనకు తెలిసిన రూల్ ఏంటి, స్ట్రైట్ లైన్స్లో రెండు పర్పెండిక్యులర్ లైన్స్ మధ్య స్లోప్స్ ఉంటాయి. రెండు పర్పెండిక్యులర్ లైన్స్ అయితే కనుక స్ట్రైట్ లైన్స్ రెండు పర్పెండిక్యులర్ లైన్స్ అయితే దీని స్లోప్ m1 దీని స్లోప్ m2 అయితే మనకు రూల్ ఏముంది, m1 × m2 = -1 అంటే స్లోప్స్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ లైన్స్ ప్రొడక్ట్ స్లోప్స్ యొక్క ప్రొడక్ట్ -1కి ఈక్వల్ అవుతుంది. ఎప్పుడు అవి పర్పెండిక్యులర్ లైన్స్ అయినప్పుడు. ప్యారలల్ లైన్స్ అయితే m1 = m2 అవుతుంది, ఆ స్లోప్స్ ఈక్వల్ అవుతుంది. పర్పెండిక్యులర్ అయినప్పుడు వాటి యొక్క ప్రొడక్ట్ ఏమవుతుంది, -1కి ఈక్వల్ అవుతుంది. ఆ కండిషన్ ఇక్కడ మనం యూజ్ చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ స్లోప్ ఆఫ్ ఏపీ ఎంత, స్లోప్ ఆఫ్ ఏపీ ఎంత, ఇక్కడ స్లోప్ అంటే ఏంటి అసలు, స్లోప్ అంటే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు 2 పాయింట్స్ కూడా పాస్ అవుతున్న లైన్ యొక్క స్లోపు వాటి y కోఆర్డినేట్స్ డిఫరెన్స్ బై x కోఆర్డినేట్ డిఫరెన్స్ అవుతుంది. అంటే y2 - y1 బై x2 - x1 అంటే 2 పాయింట్స్ కూడా పాస్ అవుతున్నప్పుడు మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే అప్పుడు y2 - y1 x2 - x1 ఈ పాయింట్స్ దీని ఏమో p నెక్స్ట్ కామా y అనుకుంటున్నాం. అది వేరియబుల్ పాయింట్ కాబట్టి అది వేరియబుల్ పాయింట్. ఇప్పుడు ఏమవుతుంది, ఏపీ యొక్క స్లోప్ అంటే ఇక్కడ x - y కోఆర్డినేట్స్ డిఫరెన్స్ అంటే y - y1 బై x - x1 అది స్లోప్ అవుతుంది, స్లోప్ ఆఫ్ ఏపీ. అండ్ స్లోప్ ఆఫ్ బీపీ సిమిలర్ స్లోప్ ఆఫ్ బీపీ అదేమవుతుంది, బి 2 పాయింట్లు తీసుకోవాలి ఈసారి. అప్పుడు ఏ x, y అండ్ x2 y2 అంటే y కోఆర్డినేట్ డిఫరెన్స్ అంటే ఏ y2 - y1 బై x2 - x1 ఇక్కడ ఏమవుతుంది y2 - y1 కాదు y2 - y బై x2 - x ఇది y2 - y y2 బై x - x2 ఇక్కడ y - y1 అలా వేసుకున్నాం. అంటే ఈ పాయింట్ ఇది ఏది డిఫరెన్స్ తీసుకున్నా సేమ్ సిమిలర్ ఇటు మార్చుకున్నా y2 - y x2 - x వేసుకున్నా పర్లేదు, సేమ్ సిమిలర్గా వేసుకోవాలి. అది ఈ స్లోప్స్ ఉన్నాయి కదా, ఏపీ స్లోప్ అండ్ బీపీ స్లోప్ మనం ప్రొడక్ట్ చేయాలి. ప్రొడక్ట్ చేసి దేనికి ఈక్వల్ చేసుకోవాలి, -1కి ఈక్వల్ చేసుకోవాలి. అప్పుడు y మైనస్ ప్రొడక్ట్ చేస్తున్నాను, ఈ స్లోప్ ఉంది కదా, ఇదేమి బీపీ స్లోప్ అదేమి ఏపీ స్లోప్, ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ రెండింటి స్లోప్స్ ప్రొడక్ట్ చేసి -1కి ఈక్వల్ చేస్తాను. అప్పుడు డ్రా చేసుకుంటే అది వస్తుంది y - y1 బై x - x1 ఇంటూ y - y2 బై x - x2 ఈజ్ ఈక్వల్ టు -1. రెండు స్లోప్స్, ఇది ఏంటి ఏపీ స్లోప్, ఇది ఏంటిది బీపీ స్లోప్. రెండింటి యొక్క ప్రొడక్ట్ దేనికి ఈక్వల్, -1కి ఈక్వల్. ఇప్పుడు ప్రొడక్ట్ చేసుకోండి, y మైనస్ పైన y1 ఇంటూ y - y2 అలాగ వచ్చింది. కిందేమో x - x1 x - x2 అలా వచ్చింది. ఇట్ ఈస్ ఈక్వల్ టు -1. ఈ క్రాస్ మల్టిప్లై చేసుకుని సింప్లిఫై చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. y - y1 ఇంటూ y - y2 ఈ క్రాస్ మల్టిప్లై చేసి ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తే మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు ఈ ఈక్వేషన్ వస్తుంది. ఇది డయామీటర్ ఫామ్ యొక్క ప్రూఫ్. నెక్స్ట్ వన్, డయామీటర్ ఫామ్ అయిపోయాక జనరల్ ఫామ్ ఏంటి చూద్దాం. జనరల్ ఫామ్ అంటే డయామీటర్ ఫామ్ అయిపోయాక జనరల్ ఫామ్ అంటే సర్కిల్ యొక్క జనరల్ ఫాము ఏఎక్స్ జనరల్ ఫామ్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c is equal to 0. x² plus y² plus 2gx plus 2fy plus c. ఇది జనరల్ ఫామ్ సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ విత్ సెంటర్ -g, -f అండ్ రేడియస్. ఇది సెంటర్ అయితే రేడియస్ r, రేడియస్ ఏమవుతుంది, రేడియస్ g² plus f² minus c. ఇది రేడియస్ అనమాట. ఇప్పుడు మనం ఇవి ఎలా వచ్చినాయి చూద్దాం. అంటే దీన్ని జనరల్ ఫామ్ని స్టాండర్డ్ ఫామ్ ఉంది కదా, స్టాండర్డ్ ఫామ్ సర్కిల్ విత్ స్టాండర్డ్ ఫామ్లోకి మార్చి, అంటే సెంటర్ మాకు ఏమన్నా సెంటర్ అండ్ రేడియస్ ఫామ్లోకి మార్చి ఈ సెంటర్ తీసుకొద్దాం. జనరల్ ఫామ్ని రాసుకున్నాం x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy. ఇది ఇలాగే ఉంచి సిని ఇటు సైడ్ షిఫ్ట్ చేశాను, -c అని. సి అలా షిఫ్ట్ చేసిన తర్వాత దీన్ని మనం x y² ఫామ్లోకి మార్చు